వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సంపూర్ణ జీవిత చరిత్ర. 28వ రోజు పారాయణం. పుష్పగిరి తగలబడుతున్నట్లు కనిపించుట. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు శాంతవచనాలతో ఎన్ని విధాలా బోధించినా కూడా పుష్పగిరి అగ్రహారీకులకు చెవికెక్కలేదు. వారంతా బ్రహ్మంగారి బండి చుట్టూ వలయంగా చుట్టుముట్టి ఆ బండిని ఒక్క అడుగైనా కదలనివ్వకుండా నిరోధిస్తూ గోల చేయసాగారు. బ్రహ్మంగారు ఆ బ్రాహ్మణులు చేస్తున్న అల్లరికి ఆశ్చర్యచకితులై, ఓ వెర్రి బ్రాహ్మణులారా, మేమెంత శాంతంగా చెప్పినా, శృతి స్మృతులలోని ప్రబోధాలను తెలిపినా మీ అల్లరి ఏమాత్రం ఆగడం లేదు. బ్రాహ్మణులకు ఇటువంటి ప్రవర్తన తగునా? చతుర్వేద ధర్మ విప్ర సూక్ష్మ బ్రహ్మణ విద్యతే అన్నట్లు మీరంతా చతుర్వేదాలను వల్లెవేసిన ఘనాపాటీలమంటూ బిరుదులు తగిలించుకున్నారే కానీ సూక్ష్మమైన బ్రహ్మసూత్రమును తెలుసుకొనలేక అహంకారముతో విర్రవీగుతున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు జ్ఞానశూన్యులైన మీరు మీ వినాశనాన్ని కోరి తెచ్చుకుంటున్నారు. మీ వంటి డాంబికులకు చేటు తప్పదు అని చెప్పి మౌనం వహించి కళ్ళు మూసుకున్నారు. ఆ అగ్రహారీకులు స్వామివారిని గేలి చేస్తూ మరింత హేళన చేయసాగారు. అంతటా బ్రహ్మంగారు కనులు విప్పి పుష్పగిరి అగ్రహారం ఉత్తరపు దిశనున్న ద్విజుల గృహములపై దృష్టి నిలిపారు. మరుక్షణం ఆ బజారున ఉన్న ఇళ్లన్నీ ఒక్కసారిగా భగభగలాడుతూ తగలబడిపోసాగాయి. ఆ దృశ్యాన్ని చూస్తూ అగ్రహారీకులందరూ భయభ్రాంతులతో ఆర్తనాదాలు చేశారు. అదంతా బ్రహ్మంగారి మహత్యమేనని గ్రహించడానికి వారికి ఎంతోసేపు పట్టలేదు. ఒక్క చూపుతోటే నివాస గృహాలను దగ్ధం చేయగలిగిన ఆయన సామాన్య మానవుడు కాడని, సాక్షాత్తు భగవత్ స్వరూపుడేనని అప్పటికి వారికి అర్థమైంది. ఆ అగ్రహారపు పెద్దలు, బ్రాహ్మణులు, పండితులు భయభక్తులతో చేతులు జోడించి స్వామివారిని ప్రార్థిస్తూ, వీరబ్రహ్మేంద్ర గురువరేణ్య, పరబ్రహ్మ స్వరూప, తమరు అవతార పురుషులని గ్రహించలేక, తమరు సుజ్ఞాన సంపన్నులని గుర్తించలేక, బ్రాహ్మణులమన్న అగ్రజాతి గర్వంతో, వేదాధ్యయన నిష్ఠాగరిష్ఠులమన్న అహంభావంతో దైవ స్వరూపులైన మిమ్మల్ని దూషించి నిందించాము. మా మూర్ఖత్వంతో, మా అజ్ఞానంతో మీ మనస్సుకు బాధ కలిగించాము. కేవలము వేదమును పఠించినంత మాత్రాన జ్ఞాన సంపన్నులము కాలేమని, వేద ప్రబోధాలను ఆచరించలేని అజ్ఞానులమని ఇప్పుడు మేము గ్రహించాం. స్వామి, మా తప్పులన్నీ ఒప్పులుగా భావించండి. మీ కన్నబిడ్డల మాదిరి మమ్మల్ని ఆదరించండి. అజ్ఞానాంధకారంలో మునిగి కళ్ళకి పొరలు కప్పిన మేము త్రిగుణాతీతులైన, నాద బిందు కళాతీతులైన, సచ్చిదానంద స్వరూపులైన మీ అవతార తత్వమును గుర్తించలేక అపచారం చేశాము. స్వామి, మీకివే శతకోటి దండ ప్రణామములు. మా పాపాలను పరిహరించండి, మమ్మల్ని ఉద్ధరించండి, మా గ్రామాన్ని రక్షించండి. పాహిమాం వీరబ్రహ్మేంద్ర గురువరేణ్య పాహిమాం పాహిమాం అని ప్రార్థిస్తూ వారంతా బ్రహ్మంగారి పాదాలకు సాష్టాంగ నమస్కారాలు ఆచరించారు. అంతటా బ్రహ్మంగారు మందహాసం చేసి, ఓ పండిత ప్రకాండులారా, పాండిత్యము పరులకు జ్ఞానాన్ని బోధించే విద్యయే కానీ అది అహంకారులకు అలంకారం కాదు. ఇప్పటికైనా ఈ సత్యాన్ని గ్రహించండి. ఆ పరమేశ్వరుడు సృష్టించిన ఈ జగత్తులోని సర్వజీవులు ఆయన దృష్టిలో సమానులే. మరి మీలో మీకు ఎందులకి సంకుచిత ద్వేషభావము? కులమతములకు అతీతమైన సర్వమానవ సమానత్వమే బ్రహ్మజ్ఞానము. అదే ఈ జగత్తు, అదే ఆత్మతత్వము అని ప్రబోధించి, నాయనలారా, మేమున్నంత వరకు మమ్మ ఆశ్రయించిన వారు ఏ వర్ణం వారైనా సరే, ఎంతటి దుర్మార్గులైనా కూడా త్రికరణ శుద్ధిగా మమ్మల్ని మనస్సులో నిలిపి పూజిస్తే వారికి ఇహపర సుఖాలను అనుగ్రహిస్తాం. మమ్మల్ని నమ్మని వారికి అధోగతి తప్పదు. నమ్మిన వారికి నమ్మినంత ఫలం తప్పక లభిస్తుంది. కనుక మీరిక చింతను విరమించండి అని చెప్పి కనురెప్పలు పైకెత్తి తగలబడుతున్న గృహాల వైపు చూశారు వీరబ్రహ్మం గారు. మరుక్షణం
అంతవరకు పెళపెళార్భాటాలతో దగ్ధమవుతూ పొగల సెగలను ఆకాశానికి ఎగయగ చేస్తున్న ఆ గృహాలన్నీ ఒక్కసారిగా మహత్తు జరిగినట్లు మంటలు పొగలు మాయమైపోయి ఆ ప్రాంతంలోని గృహాలన్నీ యథావిధిగా క్షేమంగా కనిపించాయి. ఆ దృశ్యాన్ని చూచి పుష్పగిరి నివాసస్థులందరూ ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. అంతటా పుష్పగిరి అగ్రహార పెద్దలు, పండితులు, బ్రాహ్మణులు, సామాన్యులు స్వామివారి మహిమాన్విత శక్తికి అచ్చరు పొంది వారికి పాద నమస్కారాలు సమర్పించారు. అనంతరం వారంతా కలిసి బ్రహ్మంగారిని బ్రహ్మరథంలో ఆసీనులను గావించి భేరీ మృదంగాది వాద్యములతో, తప్పెట్లు, తాళములతో అగ్రహారములోని వీధులన్నింటా ఊరేగిస్తూ జయజయధ్వానాలు చేస్తూ బ్రహ్మంగారికి బ్రహ్మరథం పట్టారు. అనంతరం స్వామివారికి శిష్య సమేతంగా షడ్రుచులతో నవకాయ పిండి వంటలతో విందు భోజనాలు ఏర్పాటు చేసి వారితో పాటు తాము చేరి సహపంక్తి భోజనాలు చేసి స్వామివారి ప్రసాదాన్ని భక్తి ప్రపత్తులతో ఆరగించారు. ఆ తదనంతరం అగ్రహారీకులంతా శ్రీ బ్రహ్మం గారిని గ్రామ మధ్యమున ఉన్న రచ్చబండ వద్దకు ఊరేగింపగా తీసుకొని వచ్చి ఆ రచ్చబండపై సింహాసనం మీద స్వామివారిని సుఖాసీనులను గావింపజేసి వారంతా ఆ రచ్చబండ దిగువన నేలపై బారులు బారులుగా ఆసీనులయ్యారు. అంతటా వారిలో సాత్వికుడైన బ్రాహ్మణోత్తముడు లేచి బ్రహ్మం గారికి నమస్కరించి, స్వామి, మా అగ్రహారీకుల పూర్వపుణ్యం కొద్దీ పుణ్యపురుషులైన తమరు మా అగ్రహారంలో అడుగుపెట్టారు. మీ పాద స్పర్శన దర్శన భాగ్యంతో మా జన్మలు పునీతములయ్యాయి. ఇక మాకు జ్ఞాన భిక్ష ప్రసాదించి మా కర్ణములను కూడా పవిత్రం చేయండి. తమరు రచించిన కాలజ్ఞానమును మాకు ప్రబోధించి మమ్మల్ని పావనులను చేయండి అని ప్రార్థించారు. పుష్పగిరివాసులకు కాలజ్ఞాన ప్రబోధము. పుష్పగిరివాసుల ప్రార్థనలను మన్నించిన బ్రహ్మం గారు మందహాసం చేస్తూ, నాయనలారా, ఈ కలియుగం 5000 సంవత్సరములు తదుపరి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి నేను వీరభోగ వసంతరాయుడినై వస్తాను. ఆ దినమున మా రాకను తెలియపరుస్తూ మార్గశిర మాసమున దక్షిణ భాగమున ధూమకేతువను నక్షత్రం ఉదయిస్తుంది. మీరంతా దానిని గాంచగలరు అంటూ కాలజ్ఞాన విశేషాలను వివరించసాగారు బ్రహ్మం గారు. ఇంకొక చిత్రము కూడా జరుగుతుంది. క్రోధినామ సంవత్సర మార్గశిర శుద్ధ పంచమి సోమవారం నాడు పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నమందు నేను వీరభోగ వసంతరాయులనై వచ్చే గుర్తును తెలియజేస్తూ దక్షిణమున ఆకాశంలో మరి ఒక నక్షత్రం పుడుతుంది. దానిని కూడా అందరూ చూడగలరు. ఆ సమయానికి 4 వర్ణముల వారు సురాపానము చేత భ్రష్టులైపోతారు. వేదాలు కడజాతుల పాలవుతాయి. బ్రాహ్మణులు 5000 సంవత్సరాల వరకు పూజనీయులవుతారు. అక్కడి నుండి దేవబ్రాహ్మణులు వృద్ధిలోనికి వస్తారు. దేవబ్రాహ్మణులు పంచాంగములతో పౌరోహిత్యాది కర్మకాండలు చేయిస్తుంటారు. బ్రాహ్మణులకు పీటలు, శూద్రులకు మంచాలు వస్తాయి. విప్రులు కులహీనులై పరులను సేవిస్తారు. విప్రుల విధవలకు వివాహాలు చేస్తారు. విప్రులు స్వవృత్తిని వదిలి పరులకు బానిస వృత్తి చేస్తారు. చాతుర్వర్ణముల వారి తలరాతలు మారతాయి. బ్రాహ్మణులకు వైరములొస్తాయి. వీరి ఇళ్లల్లో ఇంటికి 2 విధవలుంటారు. నీచుల స్నేహాలు నిలిచి ఉంటాయి. నా మాటలన్నీ నిజాలని నిలకడ మీద మీకే తెలుస్తాయి. మీనరాశి యందు సూర్యుడు అవతరించే సమయాన నేను వీరభోగ వసంతారుడనై 4 మూరల ఖడ్గమును పట్టుకొని శ్రీశైల పర్వతము మీదికి వచ్చి అచ్చటి ధనమంతా పుణ్యాత్ములైన వారికి పంచిపెడతాను. ఇది సత్యము. ఇంతేకాక నేనెలా వస్తానంటే, నేను కేదారీ వనమున నిరాహారినై తపస్సు చేసి శ్రీరాముల వారిచే 3 వరములు పొంది అక్కడి నుండి విక్రమ నామ సంవత్సర చైత్ర శుద్ధ దశమి బుధవారం నాడు ఇంద్రకీలాద్రి పర్వతమునకు వెళ్ళి అచ్చటనున్న మహామునులు మహర్షుల దర్శనము చేసుకొని కార్త్యవీర్యార్జునుని వద్ద దత్తాత్రేయులు వారి వద్ద కొన్ని విద్యలు నేర్చుకొని అచ్చటి నుండి శ్రీశైల మల్లికార్జునుని సేవించి ఆది దత్తాత్రేయుల వారిని దర్శించి మహానంది చేరి అచ్చట 2 నెలలుండి అక్కడి నుండి శ్రావణ శుద్ధ పౌర్ణమి నాటికి వీరనారాయణపురము చేరి అక్కడ 1 పక్షము రోజులు ఉండి పిదప వస్తాను. అలా నేను వచ్చే లోపున ధనమదాంధులు అజ్ఞానులై అడుగంటిపోతారు. సముద్రములలోనున్న జీవరాశులు నశిస్తాయి. పర్వత జనులు మత్తెక్కి బంగారు గనులను కనిపెట్టి కొండలను పగలగొట్టేరు. కాశీపురములో కలహాలు జరిగేను. చిటివేలు తాలూకాలో
ఘనముఖులు రాజ్యాలేలుతారు. దుర్రేటి ఒడ్డున సృష్టి తెలిసిన యోగులు అవతరిస్తారు. యాగంటీశ్వరుడు భక్తులకు మోక్షమిస్తాడు. విధవలకు పెండ్లిండ్లు జంకు లేకుండా చేస్తారు. వావి వరుసలు మర్చి వ్యవహరిస్తారు. కులగోత్రాలు జాతినీతులు లేకుండా పెళ్లిళ్ళు చేస్తారు. రెట్టాల చెరువు క్రింద ఉత్పాతములు పుడతాయి. వినాయకుడు వలవలా ఏడ్చేను. కొచ్చెర్ల కోటలో చెల్లపిల్ల రాయుడు జనులతో మాట్లాడుతాడు. పాతాళగంగలో నీరు ఇంకిపోయేను. భూతలము పైన మంటలెగసేను. 4 సముద్రాల మధ్యనున్న ధనమంతా శ్రీశైల పర్వతమును చేరేను. 120 తిరుపతులు పాడయ్యేను. గండికోటలోని ముండలంతా ముదముతో కర్నూలు చేరేరు. మహానంది మరుగున మహిమలు పుట్టును. పంపా దేశం వారు ప్రబలమై ఉంటారు. శృంగేరి పుష్పగిరి పీఠము పాంచాననము వారి పాలయ్యేను. ఉత్తర దేశము కత్తిపోట్లతో నాశనమవుతుంది. తూర్పు దేశము ధూళిలో కలిసిపోతుంది. సంపద లేక జనులు విలవిలలాడారు. ఆకాశవాణి, అన్నపూర్ణాదేవి, పొదిల నిమ్మవ్వ, శ్రీశైల భ్రమరాంబలు, నలుగురు కనకదుర్గమ్మకు మంగళహారతులు పాడేరు. శ్రీగిరి పట్టణము సిరి కలిగి ఉంటుంది. శీలవంతులు ఆదియందే అణిగిపోతారు. పడమర దేశము ప్రవరమై ఉంటుంది. కాశీ దేశము నుండి వెనుక ముఖముల వారు వస్తారు. శిలానది యందు ఆచారములు నశిస్తాయి. బ్రహ్మ కపాలములో రామచిలుక రాజ్యమేలేను. హరిద్వారమునందు మర్రి చెట్టుకు మహిమలు పుట్టేను. హరిద్వారము వాకిలి మూసి ఉంటుంది. అహోబిలమునందు ఉక్కు స్తంభమునకు కొమ్మలు పుట్టి జాజిపూలు పూచేను. ఇదే నా రాకకు నిదర్శనము. నా రాకకై ప్రతివారు ఎదురు చూస్తూ నన్ను ఏమరక సదా నన్నే మనస్సులనందు నమ్మిన వారికి నేను ఇహపరంబులను ప్రసాదిస్తాను. ఇంకా ఈ భూమి యందు అనేక అద్భుతములు జరగబోతున్నాయి. కనుక నేను కొద్ది రోజులలో ఈ భౌతిక ప్రపంచమును త్యజించి తపస్సునందు ఉండవలసి ఉన్నది. కనుక మీరు సదా సర్వదా నన్ను మరవక నమ్మి ఉండండి. నాయనలారా, మీకొక మహామంత్రాన్ని ఉపదేశిస్తున్నాను. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః అనే ఈ మహామంత్రాన్ని నిరంతరము మనస్సునందు జపించేవారు సుఖిస్తారు. నాయనలారా, మీ అందరికీ సర్వశుభములు సమకూరుగాక అని ప్రబోధించారు వీరబ్రహ్మం గారు. ఆ ప్రబోధాలకు తన్మయులైన 50 మంది భక్తి భావోద్వేగాలతో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి జై, శ్రీ వీరభోగ వసంత అవతారునికి జై అంటూ జయ జయధ్వానాలు చేశారు. శ్రీ వీరబ్రహ్మం గారు తమ అభయ హస్తంతో వారందరినీ ఆశీర్వదించి, నాయనలారా, రేపు ఉదయమే మేమందరము బయలుదేరి కందిమల్లయ్య పల్లెకు వెళుతున్నాము. మీకివే మా శుభాశీస్సులు అని నుడివారు. అంతటా పుష్పగిరి వాసులందరూ మరొక మారు స్వామివారికి ప్రణామాలు సమర్పించుకొని తమ తమ స్వగృహములకు వెళ్ళారు. సిద్ధయ్యకు దృక్కాత్మ నిర్ణయమును బోధించుట. ఆ మరునాటి ప్రాతకాలముననే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు సిద్ధయ్య ఇతర శిష్యగణంతో సహా కందిమల్లయ్య పల్లెకు ప్రయాణం ఆరంభించారు. అలా చాలాసేపు ఆ ప్రయాణము సాగిన తరువాత స్వామివారు బాట ప్రక్కనే గల ఒక వటవృక్షం నీడన విశ్రాంతి కోసం ఆసీనులయ్యారు. అప్పుడు సిద్ధయ్య స్వామివారి పాదసేవ చేస్తూ, స్వామి, దృక్కాత్మ నిర్ణయమును బోధించండి అని ప్రార్థించారు. స్వామివారు మందహాసం చేసి, నాయన, సర్వులకి ఉపయోగకరమైన విషయాన్ని ప్రస్తావించావు. నీతో పాటు విన్నవారందరూ మా బోధనతో తరిస్తారు. శ్రద్ధగా ఆలకించు అంటూ ఈ విధంగా బోధించారు. జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, ప్రాణములు 5, శబ్దాదులు 5, కరణములు 4, ఇవన్నీ చేరి 24 తత్వములు అనబడతాయి. ఈ తత్వములతో ధవళ, శ్యామల, రక్త, పీతవర్ణముల మధ్య ప్రకాశించేదే ప్రకృతి. అది ఏ క్షరము, అది ఏ క్షేత్రము, అది ఏ శిఖము, అది ఏ ఆపోజ్యోతి, అది ఏ అంతర్లక్ష్యము, అది ఏ నీవారశూకము, అది ఏ గగన సముద్రము, అది ఏ నీల సముద్ర మధ్యస్థమైన విద్యుల్లేఖ, అది ఏ మేరు శిఖరము, అది ఏ కైలాసము, అది ఏ వైకుంఠము, సర్వసాక్షి అయిన సచ్చిదానంద స్వరూపము. ఇప్పుడు చెప్పిన 4 వర్ణములలో రక్తవర్ణము స్థూలదేహము, శ్వేతవర్ణము సూక్ష్మదేహము, శ్యామలవర్ణము కారణదేహము, వీటి మధ్య ప్రకాశించే పీతవర్ణమే మహాకారణదేహము. ఇన్నింటి మధ్య కైవల్యం అనే తనువు ప్రకాశిస్తుంటుందని శృతి, స్మృతి, ఇతిహాసములు ఘోషించుచున్నవి. ఈ తనువుల ప్రమాణము ఎంతనగా అర్ధంగుళము పరిమాణముతో గుండ్రముగా ఉండేటిది స్థూలదేహము.
అంగుళ పరిమాణము గలది కారణదేహము. వీటి మధ్య వీటన్నింటినీ ప్రకాశింపజేస్తూ అఖండమై అణువు వలె ఉండేది ఆత్మ. అది ఏ సచ్చిదానంద స్వరూపమైన చైతన్యము. ఇవన్నీ నేత్రమునందు అలరారుతుంటాయి. ఈ విధంగా సిద్ధయ్యకు బోధించిన పిమ్మట వీరబ్రహ్మం గారు తాను ఉపదేశించినదంతా ప్రత్యక్షంగా చూపిస్తానని సిద్ధయ్యకు చెప్పి ఒక అద్దమును తెప్పించి ఆ అద్దములో సిద్ధయ్య నేత్ర ప్రతిబింబములలో తాము తెలిపిన దృక్కాత్మ నిర్ణయమునంతటినీ దర్శింపజేశారు. ఆ దర్శన భాగ్యం పొందిన సిద్ధయ్య స్థిరచిత్తుడయ్యాడు. భాగవతోత్తమ ధర్మములు. ఆ తదనంతరం శ్రీ వీరబ్రహ్మం గారు సిద్ధయ్యకు భాగవతోత్తమ ధర్మములను బోధించసాగారు. నాయన, తమని తాము ఎరుగని విషయాసక్తులైన మూఢజనుల మార్గమున పోకుండా కేవలం సద్గురు భక్తి కలిగి ప్రతిదినము సద్గురువును పూజిస్తూ సాత్విక గుణమును కలిగి భూతదయ కలిగి ఉండి హరికథామృత పానము చేస్తూ బ్రహ్మచర్య వ్రత దీక్షను పాటిస్తూ దుర్విషయములలోనికి మనసును పోనివ్వక సాధు సజ్జనుల సాంగత్యమును పొందుచు వినయ సంపదను శుచిత్తమును కలిగి తపమును చేస్తూ క్షమ మౌన వ్రతములను ఆచరిస్తూ వేదశాస్త్రాధ్యయనము చేస్తూ తదర్థానుష్ఠానంబును చేస్తూ అహింసను పాటిస్తూ సుఖదుఖములను సమముగా భావిస్తూ పరమాత్ముణ్ణి సర్వగతుడని భావించి తప్పించుటయే పరమ భాగవతోత్తముల ధర్మములు. ముముక్షుత్వమును వేదాంత శాస్త్ర జిజ్ఞాస కలిగి ఉండి దేవతా నిందలను వర్జించి కరణత్రయ శిక్షణను పాటించి సత్యవాక్కు క్షమధమాది గుణ విశిష్టత్వము గలవారై గృహ రామ కలత్ర పుత్ర మిత్ర విత్తాదులయందు ఆత్మ చాపల్యము నశించిన వారై ధర్మమునందే మనస్సును నిలిపి చలించువారే పరమ భాగవతోత్తములు. నాయన సిద్ధ, నీవు ఇట్టి భాగవతోత్తమ ధర్మగుణములను అలవర్చుకొని చిరంజీవివై వర్ధిల్లుమని చెప్పి అతనిని ఆశీర్వదించారు బ్రహ్మం గారు. ఇది పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర 28వ రోజు పారాయణం సంపూర్ణం.